50 ఏళ్లైనా బీజేపీ తెలంగాణలో అధికారంలోకి రాబోదని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్లోని ఎన్నికల ప్రచారంలో భాగంగా 24వ డివిజన్లో చేపట్టిన సీనియర్ సిటిజన్ల ఆత్మీయ సమ్మేళనానికి గంగుల హాజరయ్యారు. అనంతరం బీఆర్ఎస్ అభ్యర్థి గండ్ర రఘునాథరావుకు మద్దతుగా గడప గడపకు తిరుగుతూ ఎన్నికల ప్రచారం చేశారు. 350 కోట్లతో కరీంనగర్ను అభివృద్ధి చేశామని గుర్తు చేశారు. నగరంలో గల్లీ గల్లీలో రోడ్లు వేసి మట్టి రోడ్డు లేకుండా చేశామన్నారు. 2014లో స్మార్ట్ సిటీ జాబితాలో కరీంనగర్ను చేర్చామన్నారు. 2 సంవత్సరాలుగా బండి సంజయ్ ₹2 బిల్ల కూడా తేలేదంటూ ఎద్దేవా చేశారు. తెచ్చినట్లు నిరూపిస్తే అభ్యర్థి రఘునాథరావును విత్డ్రా చేయిస్తానని గంగుల సవాల్ విసిరారు. 2016 నిధులు చూపుతూ బండి సంజయ్ అబద్దాలు మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఆయన ఆ సమయంలో కేవలం కార్పొరేటర్గా మాత్రమే ఉన్నారని గుర్తు చేశారు. బీఆర్ఎస్ హయాంలో మొదలుపెట్టిన పనులను పూర్తి చేసే సత్తా కాంగ్రెస్కు లేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ మరోసారి వచ్చే అవకాశం లేదన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగులతో పాటు బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అభ్యర్థి గండ్ర రఘునాథరావు, నాయకులు రాజిరెడ్డి, మైపాల్ రెడ్డి, పాషా, నరేందర్, శ్రీధర్, సురేందర్, చీటి రఘురావు, నోముల మహేందర్ రెడ్డి, జువ్వాడి నాగేశ్వరరావు, భద్రయ్య, మల్లారెడ్డి, హనుమాన్ రెడ్డి, మునిందర్, గుర్రం రాజిరెడ్డి, కంకణాల శ్రీనివాసరెడ్డి, నేటి సుధీర్ రెడ్డి, అశోక్ రెడ్డి, మహిళా కార్యకర్తలు శిరీష, శైలజ, పల్లవి, పావని పాల్గొన్నారు. కరీంనగర్ కు 100 కోట్లు 350 కోట్ల రూపాయలు తీసుకొచ్చి కరీంనగర్ లో మీరు ఏ రోడ్డు నుండి సప్తగిరికాల రోడ్డు నుండి ఏ రోజు నుండి ఇక్కడ డిమార్ట్ రోడ్ నేను నడుచుకుంటా చెట్టు డిమార్ట్ నేను నడుచుకుంటా చెట్లేయాలని చెప్పిన అది మళ్ళీ చిన్న రోడ్ వేయద్దు మళ్ళీ మొత్తం ఫుల్ విడుతూ రోడ్ వేసుకున్నాను. ఈ బ్యాంక్ రోడ్ ఎట్లుండేది ఎట్లయినా ఒక్క రోడ్ అన్నా మిగిలి ఉండేనా ఒక్క రోడ్ లేకుండా మొత్తం చేసిన. మీరు కరీంనగర్లో మీరు ఏ వాడ ఓర్ని ఏ గల్లీ ఓర్ని ఎంత అద్భుతంగా 350 కోట్ల రూపాయలతోటి నేను నిధి తీసుకొచ్చి మీ కళ్ళ ముందు కరీంనగర్ను చేసిన. దాని తర్వాత మళ్ళీ దేవుని దయ వల్ల 2014లో మనకు కేంద్ర ప్రభుత్వం ఒక స్మార్ట్ సిటీ అని జాబితా ఇచ్చింది. ఇది నాకు జాగ్రత్త. 2014లో కేంద్రం నుంచి రాష్ట్రానికి 2 స్మార్ట్ సిటీలు ఇచ్చారు. ఒకటి హైదరాబాదు, ఒకటి వరంగల్ ఇచ్చారు. నేను వినోద్ కుమార్ గారు పోయి ఏమన్నా అంటే సార్ హైదరాబాద్ ఎట్లా డెవలప్ చేస్తావు ఈ కరీంనగర్కి ఇవ్వలేవు అన్నాడు. కరీంనగర్కు ఎట్లిస్తారా జనాభా లేదు అన్నాం. ఏదో జనాభా దొంగతనం చేసినాక కేసీఆర్ గారు వెంకయ్యనాయుడుతో మాట్లాడినప్పుడు చూడు ఆ వినోద్ కుమార్ ఎంపీ వేస్తాడు, గంగుల కమలకు ఎంఏ వేస్తాడు, మొత్తం కార్పొరేటర్ వస్తాడు సాయం చేయవే అన్నాడు. సరే రాండి అని చెప్పిండు. అప్పుడు అందరు కార్పొరేటర్ తీసుకుపోయినా. అప్పుడు బండి సంజయ్ ఏమున్నది కార్పొరేటర్. 2016లో బండి సంజయ్ కార్పొరేటర్. దయచేసి గుర్తుపెట్టుకోవాలి. 2016లో బండి సంజయ్ కార్పొరేటర్, నేను ఎమ్మెల్యే, వినోద్ కుమార్ ఎంపీ, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అందరు తీసుకుపోయి వెంకయ్యనాయుడు గారు పోతే మీకు కేసీఆర్ చెప్పిండా ఎట్లా చేసి చేస్తారని చెప్పి ఇక మీరు ఓర్ని అని చెప్పేసి దన్న తీసుకొని ఆ రోజు 2016 జనవరి 24 నాడు కరీంనగర్కు స్మార్ట్ సిటీని ఇచ్చిన ప్రదాత ఆ రోజు కేసీఆర్ గారు. 2016 18 జనవరి 1లో కొబ్బరికాయ కొట్టిన ఫస్ట్ స్మార్ట్ సిటీ రోడ్ 2018. అప్పుడు బండి సంజయ్ కార్పొరేటర్ రమ్మంటే రాలే, బీజేపీ రమ్మలే. 2019లో